5 ఐడీస్ బ్యాన్ అయినాయా? 5 ఐడీస్ బ్యాన్ అయ్యేంతసేపు ఆడుతున్నావు అప్పుడు నువ్వు? ఏం పేరు నీ పేరు? 5 ఐడీస్ బ్యాన్ అయినా ఆడుతున్నావు అంటే నువ్వు మరి చాలా ప్రో ప్లేయర్వి. ఏంటో ఏం పేరు? మన పేరు చూడు చాట్లో కొట్టుకోపోతుంది. సాయిరామ్ డైలాగ్ కొడదాం. లైక్ కొట్టు ఫస్ట్. ఇప్పుడే వచ్చినాయి కదా, ఇప్పుడే వస్తే అప్పుడే గుర్తుంది ఏంటవా? స్లీపింగ్ పనుకుందాం అనుకున్నా బ్రో, కానీ వచ్చిన మళ్ళీ నేను పనుకోకపోతే మళ్ళీ మీరు పనుకోరు కదా, అట్లా. మనల్ని ఆల్రెడీ మెసేజ్ పెడుతురు అన్న రాకపోతే నాకు నిద్ర పడతలే అన్న. ఏం చెప్పాలి చెప్పి. కరీంనగర్ మీటప్ ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా. అండ్ ఈవెంట్ చరణ్ కూడా పెడుతుండే, చెక్అవుట్ ఏరి రైట్ సైడ్ చాట్లో కూడా పిన్ చేసి పెట్టా కరీంనగర్ మీటప్ డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఓల్డ్ డిఐజీ బిల్డింగ్, జ్యోతి నగర్, కరీంనగర్లో. ద బ్రాండ్స్ స్టోర్, ద బ్రాండ్స్ ఫ్యాక్టరీ స్టోర్లో అయితే మీటప్ అవుతుంది మా. సండే రోజు మార్నింగ్ 11 AM. వర్షం అయితే ఘోరంగా పడుతుంది. మేబీ రేపటికల్లా తగ్గిపోవాలని కోరుకుంటున్నాను దేవుని. బయట ఓకూరి కొట్టుకోపోతారు, వర్షం ఎక్కువ పడుతుంది. ఏమంటారా జర బయట పోయినప్పుడు జాగ్రత్త జర. ఇక్కడ టార్చ్ లైట్లు ఇట్లా పట్టుకొని ఊరి, కట్టెలు ఇట్లా పట్టుకొని టార్చ్ లైట్లు ఛత్రీలు పట్టుకొని ఊరి. ఒక్కరే ఓకూరి, ఎందుకంటే కింద పొక్కలు ఇట్లా ఉంటాయి చూసుకోరి జర మంచిగా. బయట వర్షం పడుతుంది అని చెప్పి గొడుగులు ఇట్లా ఛత్రీలు ఇట్లా పట్టుకొని ఫోన్లు పట్టుకొని పోయి బయట పోయి రీల్స్ చేస్తారు. అలా డ్రైనేజ్ పడితే అట్లనే కొట్టుకుపోతారు. నువ్వు పోతావు, నీ రీల్ పోతుంది, నీ ఫోన్ పోతుంది, అన్నీ పోతాయి అట్లా. సో దయచేసి బయట పోయినప్పుడు జాగ్రత్త. 2-3 వదులుకొని పో, లేకపోతే టైర్ కట్టుకో. పైన ఏం చేస్తావు అంటే ట్యూబ్ ఉంటుంది కదా, ట్యూబ్ అనే టైర్ అని వేసుకో. సో దట్ మ్యాన్ హోల్లో పడవు, ఆపేస్తుంది. రింగ్ ఉంటుంది కాబట్టి ఆపేస్తుంది అట్లా. లైక్ కొట్టు ఫస్ట్, లైక్ కొట్టు. ఏమంటారా చాలా జాగ్రత్త ఉండాలి ఇట్లాంటి టైంలో. మొన్న ఒకటి కొట్టుకోపోతుంటే బాబా అని రీల్ చేస్తున్నా బ్రో. నేను ఏం చెప్పాలి బ్రో, దేవుడా అనుకో. నేను ఇంకే లంజడక ఒక్క నిమిషం బేట. సాయిరామ్ హ్యాపీ ఫ్రైడే. క్వశ్చన్స్కి ఇన్స్టా ఆన్సరా? నా మెమరీ 1 ZB. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, వికీపీడియా, ఒటగాయల పీడియా అన్నీ చదివినాయి నేను చిన్న ఉన్నప్పుడే, మీరు పాలు దిగేటప్పుడు. అందుకని చాలా ఫాస్ట్ ఉంటుంది నా మెమరీ. నువ్వు క్వశ్చన్ అడగకపోతే ఆన్సర్ నా దగ్గర రెడీ ఉంటుంది అట్లా. బోయా బెంగళూరు పోతున్నాడంట, సౌట ఫాస్ట్ అంట. ఎక్కడికి పోతున్నా మీ దగ్గర అనుకున్నానా? బెంగళూరు పోతుండే సండే రోజు మార్నింగ్. సండే వెళ్తున్నాడన్నా? సండే రోజు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్కే పోతున్నాడు. తుఫాన్ వస్తుంది కాబట్టి ఆ కార్లో పోతే మళ్ళీ కొట్టుకోపోతే ముందే దాచే కార్ అది. అది ముందే టాప్ కార్స్ లో నెంబర్ 1 కార్ అది అన్నిటికన్నా. సూపర్ ఉంటది అన్న బోయా గారు. అది వాటర్ లో కూడా పోతుంది బేట, అది దాచే గారు. కానీ మళ్ళీ కట్టెలు గిట్ల పెట్టుకోవాలి అట్లా సైడ్కి. ప్రోటీన్ పౌడర్ వాడవచ్చా? లేదు బ్రో, కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి అంట బ్రో. నిజంగా లివర్ ఫెయిల్ అవుతుంది, కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి అంట. నేను కూడా బంద్ చేసిన భయానికి. ఎందుకు లేదు బ్రో, రిస్క్ కదా. నేను ప్రోటీన్ పౌడర్ తీసుకుని నా జుట్టు కూడా ఉసిపోయింది, మొత్తం ఇసిపోయింది స్టేడియం. మళ్ళీ రికవర్ కానీ ఎన్ని రోజులు పడుతుందేమో. పైకి కూడా సేపు ఏమో బెట్ట, పైన బొచ్చిపోతుంది ఎందుకు అనుకున్నా. ప్రోటీన్ పౌడర్ తింటే అంట. ఉచ్చబోస్తుండే కూడా మొత్తం పసుపచ్చగా వస్తుంది బ్రో మొత్తం. నువ్వు అన్నట్టు కరెక్టే, కిడ్నీస్ దెబ్బతిన్నాయి జర. లైక్ కూడా చేయ కదా బ్రో. ఎవరైనా ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మ తడే. గెటప్ ఎప్పుడేస్తావు? ఎల్లు నుంచి లంగేసుకుందాం అనుకుంటున్నా బ్రో. మేకప్ కిట్ తెప్పించుకుంటున్నా, మొత్తం గీకేసుకుంటున్నా. లైన్ డ్రెస్సులు తెప్పించుకుంటున్నా. డైలీ ఒక డ్రెస్ వేసుకుంటా. ఒకటి ఫస్ట్ 2 బత్తాయిలు ఎత్తుకుంటా. నా గుడ్డలా బత్తాయి పడ్డదిరా. ఫస్ట్ బత్తాయి గెటప్ వేస్తా ఒకటి. ఎల్లుండే బ్రో, లైక్ కూడా చేయి. కొత్త వచ్చినాయి లైన్ బత్తాయిలు మార్కెట్లో. పెద్ద పెద్ద హైబ్రిడ్ సైజ్ వచ్చినాయి బత్తాయిలు. ఎవరు చెప్పకుండా చాలా ఇజ్జత్ వద్దా ప్లీజ్. ఆ డిమార్ట్లో నేను ఆల్రెడీ చూసుకుని వచ్చిన. మేకప్ కిట్, బత్తాయిలు, వంకాయలు, టెంకాయలు అన్నీ పట్టుకొచ్చుకుంటా. ఇల్లునే
అది వంకాయలు కూడా బాగుంటాయి కింద ఒకటేళ్ళకి అవి బాయ్ మన బాయ్ వదిలేసాం ఒక్కొక్క గెటప్ డిఫరెంట్ ఉంటాయి వీడిని పండుకొని చూడు పండుకోడు లంచ్ పండుకునేనా బాట్ లంచ్ కూడా అనుకునేనా వాని కూడా కొడతావు వీడు ఎంత బంటి లంచా కొడుకంటే టెంకాయలు కూడా మస్తు ఉంటాయి కదా సార్ ఆయన చాలా పెద్దగా కనబడతాయి టెంకాయలు పైన పెట్టుకోవాలి చాలా గట్టిగా ఉంటాయి కొబ్బరి ఎట్లుంటాయి అట్లా టెంకాయలు పెద్దగా ఉంటాయి మండే ఎల్లుండి గెటప్ వేస్తా సినిమాకి పోదాం అలా అట్లా సినిమాకి పోయి రివ్యూ ఇచ్చేద్దాం డైరెక్ట్ వెళ్ళా మళ్ళీ నేను హ్యాండ్ గన్ తో కొడదాం అనుకున్నా బెట కానీ సర్లే వాడు కొట్టేసి నేను మనకి గన్ చూపించిన బెట వాడు భయపడి లోపలికి వెళ్ళిపోయాడు అట్లా కార్లకేం చూసినప్పుడు గన్ ఇట్లా బయటకు పెట్టినా వాడు భయపడ్డాడు ఏమో 1 kill అయితే వచ్చింది మరి వాడే ఉంటాడు వాడేలే ఒకటే కదా అన్న లంగి కలర్ వేసుకుంటావు బ్రో అవన్నీ అట్లా రివీల్ చేస్తే ఎట్లా బ్రో లైవ్ లో నువ్వు ఎందుకు బ్రో ఇజ్జత్ తీస్తావు అన్ని ఇజ్జత్ పోయే క్వశ్చన్ అడగద్దు బ్రో కొంచెం ఇప్పుడు బ్రో కొంచెమా ఆగుబెట్ట ఈజీ ఈజీ ఆగుబెట్ట ఎక్కాలి ఎక్కాలి బెట్ట అరే నా హెల్త్ చూడరా ఒక్క నిమిషం లైన్ అసలు బటన్స్ వస్తానికి లేదు లైన్ మొడ్డల ప్లేయర్ తెలియదా వేరే బటన్ వస్తానికి పోయినామంటే కదా నువ్వు అయిపోయా పడిపోయినట్టే ఇంకోటి చూడు ఫాస్ట్గా వేసుకోవట్లేడు హెల్త్ కూడా ఇప్పుడే అప్ప పెట్టుకున్నా బిడ్డలా ఆగుబెట్ట ఆగుబెట్ట అవునా ఎవరు లేరు నాకు అదే అప్ప అయ్యా లంచోడు కాదు బట్ లంచ్ కొడుకు ఏమంది రా ఆయన నా గుద్దగా బత్తాయి పడ్డారు అయ్యా లంచా అరే చూడు వారి గారు లంచా కొడుకు ఎంత క్యాంపర్ లంచా కొడుకు లోపల దాచుకుని చెక్క లంచ్ కొడుకులు వాళ్ళు మనం వాడికి పోయి లోపల గూడసాడు గురించి లేస్తారు లంచ్ కొడుకు దొంగ లంచ్ కొడుకులు పోయేటప్పుడు ఒక్క బుల్లెట్ కూడా కొట్టారు లంచ్ కొడుకులు కానీ లాస్ట్ కొని లేచి లంచ్ కొడుకులు